క్షణములో కుసించిపోతున్నది నా శరీరం. ఓరోరి కపట సుయోధన నీ వంశమునకు కాలము దాపరించినాదిరా. ఆనాడు నన్ను నా సహోదరులను మా తండ్రిని నీ కారాగృహమున బంధించి లేనిపోని వెతులు పెట్టుతుంటే కదరా. అబ్బా ఆ కష్టములు తెలుసుకున్నా ఎంత భయంకరముగా ఉన్నది. నేటికొక్క పూట పిడికెడు అన్నము, ఒకే ఒక గుడికడు నీళ్లను ముష్టి విసురుతుంటది కదరా. చూడ దుర్యోధన పిడికెడు అన్నము, గుడికెడు నీళ్లతో ఎవరి ఆకలి దాహము తీరుతుండలేదు. ఎవరి ఆకలి దాహము తీరుతుండలేదు. సోదరా, దీన్ని తెలుసుకున్న నా శత సహోదరులు వారు తినవలసిన పిడికెడు అన్నము, గుడికెడు నీళ్లను నా పక్కనికే పెట్టి వాళ్ళు అన్నము నీళ్లు లేక ఆకలికి దాహానికి తట్టుకోలేక సహోదరులారా, తండ్రి ఆకలికి దాహానికి తట్టుకోలేక నరలి ఒక్కొక్కరిగా మరణించిన దీని ప్రభావము వలనే కురువంశ నిర్మూలమే నా శ్రేష్ఠ ధ్యేయగా తలచి నీతో ఒక్కనిగా నిలిచి ఉన్నాను రా. దుర్యోధన ఇదే తొలి ముహూర్తము పెట్టుచున్నా ఇక నేను చేయ మాయో సంగడిక యోచన నిరంతర కపట యోచన తరంగాలతో మట్టికి అయిన వారిని ఆప్యాయతతో మనసి ఎవరు భానుమతి రణరంగంలో నరపీలుగా వల్లే పడి ఉన్న నీ మృతదేహాన్ని చూసి పడి ఏడ్చుట చూసేంత వరకు నాకు ఈ శకునికే శాంతియే లేదు, విశ్రాంతియే లేదు. అప్పుడు కదా నాకు ఆనందం.
పరమానందం ఆనందం ఆనందం ఈశ్వరునికి పరమానందం ఈశ్వరునికి పరమానందం ఆనందం సంగ్రామం గురుకుల వంశం నిర్మూలం కురుక్షేత్ర సంగ్రామం గురుకుల వంశం నిర్మూలం పాండవులకు జయమో నీ కౌరవులకు అపజయమో ఆనందం ఆనందం శ్రీకృష్ణునికి పరమానందం శ్రీకృష్ణునికి పరమానందం ఆనందం శకుని శకుని అన్న 3 అక్షరాల అర్థము తెలుసా? ష అంటే శరపంజరం, కు అంటే కురువంశము, ని అంటే నిర్మూలము. నా శరపంజరముతో ఆ కురువంశము నిర్మూలం చేస్తా. నా శరపంజరముతో ఆ కురువంశము నిర్మూలం చేస్తా. ఇదే నా ప్రతిజ్ఞ. ఇది నెరవేర్చకపోతే నా పేరు సౌవలరాజ శకునియే కాదు. సౌవలరాజ శకునియే కాదు. సౌవలరాజ శకునియే కాదు. Sorry, no, no, no.